పత్రికా విలేకరులకి నమస్కారాలు. ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఒకరు ఒక రకంగా స్టేట్మెంట్ ఇస్తే ఇంకొక టీడీపీ నాయకులు ఇంకో రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే సీనియర్ నాయకులనే టీడీపీ నాయకులు దేవేంద్ర అయితేనేమి, భాస్కర్ గారు అయితేనేమి, రామచంద్ర గారు, మరి వాళ్ళు ఏం మాట్లాడాడో మీకే తెలుసు. మీ సోషల్ మీడియా పబ్లిక్ తెలిసింది. వాళ్ళు ఏం మాట్లాడతారు? 4.5 ఏళ్ళు మీనాక్షి నాయుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడిన దానికి మా కార్యకర్తకి ఉత్సాహం. ఒకసారి ఆలోచన చేస్తారు. మీనాక్షి మాట్లాడి మీడియా కార్యకర్త వస్తుందంట. ఎందుకు వచ్చు నాకు అర్థం కాలే. దేవేంద్ర ఏమంటారు? కృష్ణామతి జీప్ పోయిందంట. దానికి ఎమ్మెల్యే గతంలో ఏముంది? డిఎస్పీ హెడ్ క్వార్టర్స్ అంటే ఆదోని, మంత్రాలయం, ఇవన్నీ సపరేట్ హెడ్ క్వార్టర్స్ ఆదోని. తర్వాత ఏమొచ్చింది? సబ్ డివిజన్ కాకుండా ఆదోని ఒకటే ఒక డిఎస్పీగా, మరొక ఆదోని ఒక డిఎస్పీనే ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ ఆలోచన చేస్తాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ ని ఐపీఎస్ క్యాడర్ ని మరి డిఎస్పీగా చేస్తుంది. మరి తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మరి ఈరోజు రెవెన్యూ డివిజన్ వచ్చారు. మరి ట్రాన్స్ఫర్ చేయించు కదా. మరి ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకోలే? అదే రెవెన్యూ డివిజన్ మంత్రానికి ఉంది, ఆదోనికి ఉంది, ఆలూరుకు ఉంది. ఇవన్నీ రెవెన్యూ డివిజన్ వస్తాయి కాబట్టి దానికి సూటబుల్ క్యాండిడేట్ డైరెక్టర్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసినారు. వాళ్ళు ఈరోజు పరిపాలిస్తారు కదా. ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మరి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? చూడండి ఒకసారి. ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు చూసుకుంటారు. దాన్ని కూడా ఏం చేసినాడు? సాక్ష్యం కాదు, సరిపోదా? సరిపోదు. ఏం చేయాలి? సిఏ ట్రాన్స్ఫర్ అయితే ఎమ్మెల్యే గారే. ఇప్పుడు సిఏ గారు వచ్చారు, ఆయన అటాచ్మెంట్ మీకు కాదు, అది అటాచ్మెంట్ కొత్త అయితే వచ్చాడు ఇంటికి. సరే అతను డ్యూటీ అతను చేసినాడు, అతను డ్యూటీ వెళ్ళిపోయాడు. దాన్ని ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్ చేసినట్టు. మళ్ళీ ఆలోచన చేసి మాట్లాడాలా. ఇప్పుడు వాళ్ళు కూడా నాయకులు కూడా ఆలోచన చేసి మాట్లాడాలా. ఏది ఇష్టాలు వస్తే అది మాట్లాడతారు. ఇంకా రామచంద్ర తెలుసు, గతంలో మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మా ఎమ్మెల్యే సాక్షి గారు 2004 నుండి వరకు మనం ఎన్ని పట్టాలు ఇస్తామో తెలుసు. టౌన్ లో కానీ విలేజ్ లో కానీ మరి ఇస్తాం, అది శాశ్వతం. ఒక పట్టా ఇచ్చారంటే జీవితకాలం. 3 సార్లు ఎమ్మెల్యే చెప్పాడు. నాకు ఈ వ్యక్తి నాకు వచ్చిందని చెప్పి ఆదరణ కానీ పల్లెల్లో అతను కూడా 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అతను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశాడు? మా ఎమ్మెల్యే 3 సార్లు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినా మేము చెప్తాం. ఒక్కటి చూపించమని చెప్పండి. ఎమ్మెల్యే మన మీనాక్షి ఉన్నప్పుడు బైపాస్ తెచ్చినాడా? అప్పట్లో 2004లో కానీ అంతకుముందు అతను మన ప్రజలు కూడా తెలుసు ఇవన్నీ. ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలా. మనం ఈ రోజు కాలేజ్ అయితేనేమి, గతంలో కూడా డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ అతని పీరియడ్ వచ్చింది. అది ఎక్కడ అప్పుడు 90 మనం అప్పుడే పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టి అది ఎందుకు డెవలప్ అయ్యేది? మనం తెచ్చినాం. అది రాజశేఖర్ పీరియడ్ వచ్చిన తర్వాత మనం తెచ్చిన పాలిటెక్నిక్ కాలేజ్, బైపాస్ రోడ్డు, మెడికల్ కాలేజ్, ఇంజనీర్ కాలేజ్, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఏదేదో ఇంకా 2 నెలలు ఎలక్షన్ నేను బయటకు వచ్చినాను, నాకు ఉత్సాహం వస్తుంది, కార్యకర్తలు బాగా మాట్లాడుతున్నారు. అది కాదు మాట్లాడాల్సింది. ఏం చెప్పినా కానీ ప్రజలు కూడా నమ్మాలి. దాన్ని మేము చెప్తున్నాం. మేము మీడియా ముందు వచ్చినప్పుడు వ్యక్తిగత విమర్శలు వద్దు అని ప్రతి పార్టీకి చెప్తున్నాం. కానీ గతంలో ఏం చేశారు? చంద్రబాబు లోకేష్ గారు వచ్చారు, అదే స్క్రిప్ట్, అదే స్క్రిప్ట్. ఏమైనా తేడా ఉందా? లోకేష్ మాట్లాడిందో చంద్రబాబు ఎన్నిసార్లు మాట్లాడతారు వాళ్ళు? ఎవరైనా ఇస్తేనే కదా మాట్లాడు. ఒక సబ్జెక్ట్ లోకేష్ ఏమైతే మాట్లాడతాడో తండ్రి మాట్లాడతాడు, మాత్రం కొడుకనే మాట్లాడతాడు. వాళ్ళు తెలుస్తారే వాళ్ళు హైదరాబాద్ విజయవాడలో ఉండి వాళ్ళు సీఎం కొడుకు. మరి ఆదర్శ
రాయిస్తే తప్పితే వాళ్ళు కూడా రాయించిన తర్వాత ఒక మాట్లాడితే కాదు. అయినా కానీ ప్రజలు కూడా గమనిస్తున్న విధానం. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మాట్లాడతారు ఏమనేది, నువ్వు కూడా ఎమ్మెల్యే, ఇప్పుడు మాడి మార్కెట్ చైర్మన్ వాళ్ళు దేవేంద్ర పెద్దనేమి, మన రామచంద్ర గారు 7 సార్లు కౌన్సిలర్ అట్లా అంటాడు. 7 సార్లు అదే ఏంటండి మరి ఇవన్నీ ఆలోచన చేయండి ఈరోజు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మరి ముందు కూడా మంచి మార్గంలో పోదాం. గెలుపోవడం ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మేము తప్పకుండా మేము ఇన్ని పనులు చేసినాం కాబట్టి గంటలో మేము చెప్తాం మేము గెలుస్తామని చెప్పి. ముందు మాకు ఈరోజు 2004 నుండి మేము 2003 నుండి మేము సాయశక్తిని మేము అనుకున్నాం. ఎవరు కూడా ఒక్కరు కూడా ఒక కార్యకర్త ఆ రోజు 2003లో ఎలాగైతే సాయశక్తి ఉన్నారో ఈ రోజు కూడా అదే కార్యకర్త ఉన్నారు. కానీ 2004లో కృష్ణమ్మ గారు అయిన తర్వాత మీ కార్యకర్తలు మా ముందు ఎంతమంది వచ్చారో తెలుసు. మరి తర్వాత మీద ఓన్లీ మేము జీవించుకోలేము. టీడీపీ నాయకులు ఎంతమంది మా పక్క వచ్చి తర్వాత ఎప్పుడైతే సీట్ వచ్చినా మీ పక్క వచ్చినారు. ఇది మీ క్యాడర్ యొక్క స్థితి. కానీ మా క్యాడర్ అట్లా కాదు. ఎవరైతే నమ్ముకున్నారో సాబిరెడ్డి 2004 ఆ రోజు ఈ రోజు 2000 సాబిరెడ్డి ఓడిపోయినా చెప్పి చదవలే. కానీ ఆ రోజు అంటే ఈ రోజు వరకు ఒక కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు. కాబట్టి దాని దృష్టిలో కూర్చొని మాట్లాడే ముందు కూడా ఏదైనా ప్రశ్న ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా మంచిగా మారాలని చెప్పి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ల్యాండ్ విషయంలో 35 ఎకరాల ఆలూరులో ఆడుకునింది. గారి కొడుకు పేరు మీద 18 ఎకరాల రెడ్డి పేరు మీద, అలాగే బిడ్డ పేరు మీద 18 ఎకరాలు ఒక ఇది వచ్చింది, ఒక ఆరోపణ. ఈ ఆరోపణ వచ్చింది గతంలో ఎవరో మాట్లాడారని దాన్ని మరి నేను తీసుకొచ్చాను మీనాక్షి గారు. దానికి సమాధానం మీలేదని చెప్పి అంటే ఆ రోజు సాయంత్రం గారు రాలే, దాని గురించి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే కొడుకు బిడ్డ ఉన్నారు కాబట్టి రాలేదు, ప్రూఫ్ తో సహా ఉంది కాబట్టి వాళ్ళు బయట చెప్తున్నారు. ఈరోజు మేము రెవెన్యూ రికార్డు ప్రకారము రిజిస్ట్రేషన్ ప్రకారము ఆ సర్వే ఏముంది, ఏదైనా ఒక రికార్డు కానీ మనం కానీ ఏమైనా రిలేషన్ భూమి ఆర్ఎస్ఆర్ ఎప్పుడు ఫస్ట్ భూమి పుట్టినప్పుడు ఆర్ఎస్ఆర్ పుట్టింటది. ఆర్ఎస్ఆర్ భూమి పుట్టినప్పుడు ఆర్ఎస్ఆర్ ఫస్ట్ రెవెన్యూ రికార్డు వచ్చేసి, ఆ రెవెన్యూ రికార్డు ఇప్పుడు కాదు ఇది ఆర్ఎస్ఆర్ వచ్చేసి దాదాపు 40 ఫస్ట్ ఎవరి పేరు ఉంది ముస్లింస్ తీసుకున్నారు ఫస్ట్ అప్పట్లో. ఇది గవర్నమెంట్ కాదు, ఆలోచన చేయాలి. పక్కన నెంబర్ ఉంది 65 ఉంది, అది వచ్చేసి ఎస్సీ ల్యాండ్. అది అప్పట్లో అది ఇప్పుడు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్మెంట్ సరే ఇది మాత్రం 60 సర్వే గవర్నమెంట్ కాదు, ఓన్లీ పట్టాలి. దాని రికార్డ్స్ మీకు ఎవరు తీసుకున్నారు 90 అని చెప్పి అర్థం చేసుకున్నాడు. తర్వాత ఎవరు తీసుకున్నారు ఎమ్మెల్యే గారి యొక్క బిడ్డకి చేయించాడు, అది వాస్తవం. దాని రికార్డులు ఉన్నాయి. గత 50 ఏళ్ళు ఇప్పుడు తీసుకుంది కాదు, ఎమ్మెల్యే నిన్న మన తీసుకున్న ఇది కాదు, దాదాపు 30-40 ఏళ్ళ తీసుకొని 30-40 ఏళ్ళు మా అనుభవంలో ఉంది. అది అంటే ఎమ్మెల్యే గారి అనుభవంలో దీన్ని పట్టుకొని 18 ఏళ్ళ ఇప్పుడు 18 ఏళ్ళ అంటే ఫస్ట్ ముస్లింస్ తర్వాత చంద్రశేఖర్ కొన్నాడు, సాయిపేట కొన్నాడు. ఈ ప్రాసెస్ అంతా దాదాపు 40-50 ఏళ్ళు దాని ప్రూఫ్ తో సహా మీకు ఇస్తాం. కాబట్టి దాన్ని ఏదైతే ప్రూఫ్ లేవని చెప్పి మాట్లాడని చెప్పి మేము ముందుకు ప్రూఫ్ తో సహా ముందుకు వస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఆరోపణలు చేసే ముందు దాన్ని పెట్టుకొని ప్రూఫ్ తో మేము కూడా ఒప్పుకుంటాం. వితౌట్ ప్రూఫ్ ఏమి మాట్లాడాలి. కాబట్టి పత్రికా ముఖంగా మీకు కూడా మీకు ప్రూఫ్ ఇస్తాం. తీసుకొని వాళ్ళు చూపేయండి. వాయిస్ రేపు రావాలా. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పింది పెట్టారో ఈరోజు మేము కూడా ప్రూఫ్ సహా చెప్తున్నాము. సార్ చెప్పండి మీరు ఉన్నారో ప్రింట్ మీడియా అయితే వాళ్ళు అడగాల, అడిగితే కానీ తెలుస్తాయి. కాబట్టి ఇది కూడా మీ బాధ్యత. ఎట్లయితే చెప్పింది
చెప్తాం, మేము చెప్పింది మీరు రాస్తారు, తప్పడం ఉండే. కానీ మేము ప్రూఫ్ తో సహా చూపిస్తాం కాబట్టి కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. మేము ప్రూఫ్ తో సహా దీనికి పోయి ఇది చేయడం ప్రకటన చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే చాలా గొప్పగా మాట్లాడాడు పాపం. అంటే నా కాళ్ళు నేను మొక్కొని నేను గొప్ప అనుకునే పరిస్థితి. ఏదో వాయిస్ పెద్దగా చేసి మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి గారు బాగా బిల్డప్ ఇచ్చినాడు. సంతోషం. ఎందుకంటే ఓ సీనియర్ కాబట్టి 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేయకపోయినా కూడా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్ లో వచ్చి మాట్లాడినాడు. అంటే 4.5 ఏళ్ళు ఆయన ఏమీ మాట్లాడలేకపోయినాడంట. 4.5 ఏళ్ళు నేను ఏమి మాట్లాడలేకపోయినాను, ఈ రోజు నుంచి నా ప్రతాపం చూపిస్తాను. మళ్ళీ ఏం ప్రతాపం చూపిస్తాడో మనకు తెలియదు. మన 4.5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఏమన్నా ఉంటే కదా మాట్లాడి, ఏదైనా ఉంటే మాట్లాడినా పర్వాలే. ఇప్పుడు మాట్లాడినా ఏమైనా ఉందా దాంట్లో? ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉండి మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే ప్రజలు కూడా చూస్తారు, సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే. ఆయన కూడా సాటి ఎమ్మెల్యేని ఏమి తెలియకోకుండా స్క్రిప్ట్ చదివి మాట్లాడితే మాకే విధంగా ఉంటుంది? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకే విధంగా ఉంటుంది? అంటే వాళ్ళు ఏమన్నా మేము ఏం మాట్లాడరాదు అంటే మాట్లాడితే మా నాయకుడు సరే మీ నాయకుడే నీకు 2004లో సీటీలే అవినీతి పరుడని, మీ నాయకుడే సీటీలే. మళ్ళీ మీ నాయకుడు సీటీకి పోయినప్పుడు ఏం చేస్తే ఆఫీస్ కలుస్తుంది, గవర్నమెంట్ జీప్ కాలుస్తుంది, ఫోటో పెట్టి చెప్పులతో కొట్టిస్తుంది మీ నాయకుడిని. యాటికి పోయండి మీ నాయకుడు? మళ్ళా ఇవన్నీ నీకు గుర్తురావు నీకు. ఎందుకంటే మర్చిపోయి ఉంటారులే, పబ్లిక్ మర్చిపోయి ఉంటుంది, ఇవేమీ తెలియదులే వాళ్ళకి అని ఆలోచన చేసినామని నాకు తెలియదు. నీకు సీటీకి పోతేనే అన్ని రకాలుగా నువ్వు చేసినోడు ఏమి లేకోకుండా, ప్రూఫ్ లేకోకుండా ఒక ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని మాట్లాడితే మేమెందుకు కూరుకుంటాలే? నీకు మీ నాయకుడు కావచ్చు, మీ నాయకుడినే నువ్వు ఏం చేసావు అందరూ తెలిసి చెప్తున్నా, పబ్లిక్ గా చెప్తున్నాను. అవినీతి పరుడనే నిన్ను ముద్ర వేసి సీటీని పరిస్థితి నీకు తెలుదా? అది మా మీద అవినీతి పరులని మాట్లాడతావు నువ్వు. ఏదైనా మాట్లాడే అర్హత నీకుంది అసలుకే? ఏదోలే పోని వదిలేసినాం మేము. నీ గురించి ఎప్పుడు కూడా ఏదున్నా ఏంది చేసినా మేము పట్టించుకోలే. నీ అవినీతి భాగం అంతా మీ వాళ్ళు ఏమేం చేశారు, మీ అవినీతి భాగం అంతా ఎప్పుడో బయట పెట్టినారు అందరూ. నీ కొడుకు వ్యాపారాలు చేసే మార్కెట్లో ఉన్న వ్యాపారస్తుల్ని అందరూ కూడా ఏ విధంగా చేసినాడో అందరూ తెలుస్తుంది. ఎంతమంది నాశనం అయిపోయినారో మీ కుటుంబాన్ని నుంచి అనేది అందరూ తెలుసాడా? మా కుటుంబాన్ని నుంచి ఎవరేం నాశనం కాలే, ఒక్కడిని పిలుచుకోరా, ఒక్కడు వచ్చి రెడ్డి ఇటు జరిగింది అని చెప్పమని నాకు. మీ మాదిరిగా మేము వ్యాపారాలు చేసి అందరిని ఇబ్బంది పెట్టి డబ్బు ఇప్పటి వరకు కట్టుకోకుండా నీ దగ్గరికి వచ్చినా కూడా సార్ ఇట్లా రావాలా, మాకి మా అప్పులు ఇవ్వాలా, మీరైనా ఏదన్నా మాకు సాయం చేయండి అని చెప్పేస్తే నన్ను అడిగి ఇచ్చి రావాలని మాట్లాడిన మాటలు ఉన్నాయి, నీకు తెలుసు. అది ఇంకా మీ బ్రదర్స్ ఏం చేశారో మీకు తెలుసు, మేము చెప్పే పని ఏం లే. ఇవన్నీ మాట్లాడితే దండికి వస్తాయి. మీనాక్షి నాయుడు మీరు ఊరికే ఏదో మాట్లాడినాళ్లే, నా కొడుకు మీద భూమి చేపించాను, నా బిడ్డ మీద భూమి చేపించాను చెప్తాను, చేపించాను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని 36 ఎకరాలు కొన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తేనే నువ్వు రానికోని చేసినాడు పెద్ద మనిషి నువ్వు.
ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకొని ఈ చెట్లను పెట్టాలా ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి అభివృద్ధి కావాలని చెప్పేసి మా నాయన పేరు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే పరిస్థితిలో ల్యాండ్ కొన్న వాస్తవమే. అది ఎందుకో సరిపోలేదు, దూరం అవుతా అని చెప్పేసి మళ్ళా మా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా వేరే చోట మెయిన్ రోడ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ల్యాండ్ కొని అక్కడ కట్టినాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తా అన్న తెచ్చినాం. ఆ ల్యాండ్ మిగిలిపోయింది. అది నేను డబ్బు ఇచ్చి కొన్నానయ్యా. అదే పట్టా భూమి, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది పట్టా భూమి. అది గుర్తుపెట్టుకోవాలా. నీ పక్కన ఎవరినో కూర్చోబెట్టుకొని దీనికి సమాధానమే ఇవ్వలేదు ఎమ్మెల్యే. ఎందుకు ఇవ్వాలా సమాధానం? నువ్వు ఇచ్చినావు, ఇప్పుడు నీకు సమాధానం ఇస్తా నేను. నా తోటివాడు నువ్వు కాబట్టి నేను నా సమాధానం నీకు ఇస్తానయ్యా. ఎందుకంటే వెయిట్ చేస్తా ఉన్నా నేను కూడా, చూద్దాం. ఇంకా ఓపిక అనేది ఉంది కాబట్టి సహనంతో ఉన్నాం మేము కూడా. ఇన్ని రకాలుగా ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి నిజాలు ప్రజలకు తెలుస్తుంది. నా వెనకున్నోళ్ళు నీ వెనకున్నోళ్ళ కథ చూసుకో, నా వెనకున్నోళ్ళ కథ ఎవరు చెప్పొద్దు. నా వెనకున్నోళ్ళు నన్ను ఒక్కడు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో నువ్వు బాగా. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు నీ వెనకున్నోళ్ళు ఎంతమంది బాధపడతారని, ఎంతమంది ఇదైనారని చెప్పేసి. నా వెనకున్నోళ్ళు ఒక్కడు కూడా నన్ను వదిలిపెట్టిపోయే పరిస్థితి బాగా గుర్తుపెట్టుకో నువ్వు. నీ వెనకున్నోళ్ళు పోవచ్చేమో, దిక్కులు కోరు పదవులు కావాలని చెప్పేసి, ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పేసి పోతారేమో, కానీ నా ఎన్నుకున్నోళ్ళు ఒక్కడు కూడా వెనకడిగా చూసే పరిస్థితి లేదు. ఇన్నేళ్ళు అయింది మావాడు ఒక కార్యకర్త గాని, ఒక నాయకుడు గాని ఆ పార్టీ వైపే చూడలేదు. మావాడు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎస్సీ కేసులు పెట్టినా మావాడు వెనకాల చేయలే. ధైర్యంగా నిలబడి నన్ను 3 సార్లు ఎమ్మెల్యే చేయగలిగిన సత్తా వాళ్ళు ఉందని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటాను. వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళ సహకారమే నాకు శ్రీరామ రక్ష, ప్రజల అండ, ఇవన్నీ నాకు ఉన్నాయి. ఏదన్నా కూడా ఒకటి కావాలనుకొని ఎప్పుడు ఆశించే పరిస్థితి మేము వేయం. ఒకవేళ నువ్వు మీ తాతల కాలంలో భూస్వామి అయిండొచ్చు, నాకు తెలియదు. మా తాతల కాలం నుంచి, మా నాయన కాలం నుంచి, మా నాయన ఒకటే నేర్పినాడు మాకంతా కూడా, ఒకటి ఆశించొద్దండి, ఒకటి బాధ పెట్టొద్దండి. 2 మాటలు చెప్పిండేది మాకు. అంతేగాని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏమీ కూడా జరిగేది ఏం లే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మీ పార్టీలో అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు సీట్ వస్తారని చెప్పేసి ఆశతో మాట్లాడతారు. ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఇంకా మార్కులు పడతాయని చెప్పేసి ఉద్దేశంతో మేము మాట్లాడే మాటలు ప్రజలకు తెలుస్తా ఉంది. ఏదున్నా ఏ దానికి వెనకడిగేసే పరిస్థితులే. ఇంకా కొన్ని విషయాలు ఏమంటే వాళ్ళు అనుసరణ చేసిండే కార్యక్రమాలు ఏమంటే, సొంత బంధువే రంగస్వామి గారు బోర్డుకు సంబంధించి, అంటే టీబీపీ బోర్డుకు సంబంధించిన 27 లారీల్ని దోచుకొని మన గోడౌన్ సంబంధించిన ఏం పేరు, ఆయన పేరు పాండురంగయ్య, ఆర్ఐ పాండు, ఉద్యోగమే ఊడిపాయి. సాలే వాళ్ళు ఉద్యోగం ఊడిపాయంటే ఇంకా టీబీపీకి సంబంధించిన అధికారి, ఇంజనీరు సస్పెండ్ అయిపోయాయి. మనం అధికారంలోకి వచ్చినాకే మళ్ళీ రీకవర్ చేసి మనము చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ అవినీతి భాగం అంతా బాగా తెలుసు కాబట్టి, ప్రజలు తెలుసు కాబట్టి ఏదో 2009లో నన్ను ఓడిస్తా అనుకుంటా ఉన్నావు. నువ్వు నన్ను ఓడిస్తా 2009లో పెద్ద మెజార్టీతో నన్ను ఓడించిందేం లే. నువ్వు నా పొరపాట్ల వల్ల నేను ఓడిపోయినా అంతే. ఆ రోజులో నా పొరపాట్లు. ఎందుకంటే ఆ రోజు పిఆర్పి ఆ రోజు పార్టీ పెట్టినారు కాబట్టి, మైనార్టీల తరపున నిలబడినారు కాబట్టి, మైనార్టీలు అంతా కూడా మా ఓట్లన్నీ అక్కడ వేసినారు కాబట్టి కొద్దిగా తేడాతోనే పోలేదు, ఓడిపోలేదు. అది అన్యాయం జరిగింది అక్కడ.
రీకౌంటింగ్ పెట్టింటే ఆ రోజుల్లో పరిస్థితి ఏమని తెలుస్తా ఉండే. రీకౌంటింగ్ పెట్టగానే నేను పొరపాటు చేశాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా ఈరోజు మీ పార్టీలో నమ్మకం వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయినారో తెలుసా నీకు? ఎలిగే పాండు సీట్ ఇచ్చినప్పుడు ఏం చేసినావు? ఓడించినావు. కృష్ణమ్మకి ఇచ్చినప్పుడు ఏం చేసినావు? నీకు సీట్ రాలేదని అరాచకాలు చేసినావు నువ్వు. మళ్ళీ ఈ విధంగా మీ నాయకుడి మీద అభిమానం ఉంటే ఎందుకు ఇట్లు జరుగుతా ఉంటే నీకు సీట్ ఎవరు ఇచ్చినారు? రామారావు ఇచ్చినాడు. నువ్వు చేసిందేమి? రామారావుని ఆ రోజు గద్దె దించడానికి చెప్పులతో విసిరించిన పరిస్థితి మీ పార్టీలో మీ చరిత్ర ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు రామారావు ఇప్పటి చెప్తా ఉన్నారు. మేమంతా కూడా ఆ రోజుల్లో మేము ఎప్పుడు కూడా ఆ రోజుల్లో రామారావు పార్టీగా మేము నిలబడినాం. ఆ రోజుల్లో రామారావు అంటే అభిమానంతో ఉన్నాం. మీ మాదిరిగా సీట్ ఇచ్చిన వాళ్ళని అధికారం దించేదానికి ఆ నాయకుడినే చెప్పులు ఇచ్చిన ఘనత చరిత్ర మీద ఉంది. గుర్తుపెట్టుకోండి బాగా మీరు. అందుకే అది ఇంకా ఆయన బాధ ఇంకా పోదు మీ పార్టీకి. ఇప్పుడే పోయింది అనుకోవద్దండి. అలాంటి చంద్రబాబు నాయుడు నేను గౌరవం ఇవ్వాలనా? అంటే ఆ రోజులో అభిమానంగా ఉన్న రామారావునే మీరు చెప్పులతో కొట్టించి ఆయన లేకుండా చేసిన పరిస్థితుల్లో ఉన్న మీరికి ఈ చంద్రబాబు నాయుడికి నేను నన్నంటే నేను నోరు మెదపకుండా ఉండాలనా? రాజకీయం కాదు మాకు ముఖ్యమో, ఆత్మాభిమానం ముఖ్యం మాకు. ఏదన్నా నోరు వదప నువ్వు పెట్టుకోవా, నోరు అదుపులో పెట్టుకోవా. నువ్వు చేసిండేది ఏముంది? నువ్వు చేసేది ఏం చేస్తావు? నువ్వు అధికారం రేపు వస్తావని అనుకుంటున్నావు. నువ్వు సరే అధికారం వస్తే ఏం చేస్తావు? ఆదోళన అందరం తలకాయలు ఎరించుకుంటూ పోతావా ఏమన్నా? ఇప్పుడే ఏం లేకుండా ఇట్టుండాలి. రేపు అధికారం నిజంగా వచ్చింది అనుకుంటే, వాళ్ళ ఊహలో ఉంటే, అంటే ప్రజలు ఆలోచన చేయాలనుకుంటున్నారా మీరు? అంటే మీ ఇష్టానుసారం చేస్తే ప్రజలంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? ఏదోలే మనకు నా వరకు నేను చంద్రబాబు నాయుడు మాట్లాడినాను. నా వరకు నేను చంద్రబాబు నాయుడు విమర్శించాను. మిమ్మల్ని అంతా మిమ్మల్ని విమర్శించే పరిస్థితి కూడా నాకు లేదు. ఎందుకంటే మీకు అర్హత కూడా లేదు. మీకు ఏదన్నా మీరేదో గొప్పగా మాట్లాడాలే, ప్రజలంతా నేను చెప్పింది నమ్మతారులే అనుకుంటా ఉన్నారేమో. అవన్నీ జరిగే పని కాదు. ముందు నీ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది నీవు అప్పులున్నావో, నీ కొడుకు అప్పులున్నాడో ముందు అది తీర్చి నాతో మాట్లాడు. ఆ కుటుంబాలు ఏమైనాయో అది చూసుకొని మాట్లాడు నా దగ్గర. ఆ కుటుంబాలు ఏమైనాయో, ఎంత నాశనం అయినారో అది చూసి మాట్లాడాల. నీవు నీతి నిజాయితీగా ఉంటే. ఏదో ఉందిలే అని చెప్పేసి నాకు రామదండు నాకు వానర సైన్యం ఉందంటావు. నాతో రాముడే ఉన్నాడు. రాముడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు మీరు? అంటే నేను ఎంతసేపు ఉన్నా నీవు నా దండు ఉందంటున్నావు కానీ, అంటే వాళ్ళే కొట్టాలల్లా, వాళ్ళే విమర్శలు చేయాలా, వాళ్ళే అన్నిటి పోటీ చేయాలా. అంటే నీవు మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా. వాళ్ళంతా వెనకుండే దండంతా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులు ఎరుక్కొని ఆ నాశనం అయిపోలే కుటుంబం. అంటే ఎంత కోరిక పెట్టిపోయినావంటే, నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని బాగుండాలా, ఏది కానీ వద్దప్ప, బాగా బతకల్లా, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి మా వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా అంతేగాని నీ మాదిరిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు నేను చేయలే. భగవంతుని ఆశీర్వాదంతో నీకే సీట్ రావాల, నీతోనే తలపడాలి. నా కోరిక అది. ఎందుకంటే ఇది ఒకసారి చూడాలనుకున్నా నీ దగ్గర. భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు నా పక్క.
నీ పక్క ఉన్నాడో లేదో తెలిసిపోతుంది రేపు అంతకు. ఏదో హెచ్చరించినట్లు మాట్లాడితే యూతులు ఎవరు అంటే ఏమనుకుంటున్నావు నన్ను? నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను? నీ ఇంట్లో పని చేసేవాడుకోలే డ్రైవర్ అనుకుంటున్నావా నన్ను ఏమన్నా? నీకంటే అన్ని చూసాము నాయుడు గారు, ఇవన్నీ మాట్లాడొద్దండి. ఏదున్నా కూడా అందరినీ గౌరవిస్తాం. మేము కూడా అందరినీ గౌరవిస్తున్నాం. ఎవరినేం తీసేసి పారేసే పరిస్థితి లేదు. చేతైతే సహకారం ఇస్తున్నాం, చేతైతే సాయం చేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం, అందరికి అండగా నిలబడతా ఉన్నాం. ఏదున్నా ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము అధికారం ఉందని చెప్పేసి ఎవరిని భయపడించే పరిస్థితి చేయలేము. మేమంతా కూడా అలవాట్లన్నీ మీకే, అవన్నీ కూడా మాతో అలవాట్లు ఎప్పుడు ఉండవు అవి. ఈ విధంగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కూడా ఒక హోదా, నీకు హోదా ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. నువ్వు ఎవరో చెప్పినారు నీ కొడుకు పేరు మీద భూమి చేశావు, నీ కూతురు మీద భూమి చేశానయ్యా. నా భూమి కొన్నాను, డబ్బులు ఇచ్చి కొన్నాను, నా కొడుక్కి కూతురు చేశాను. వాళ్ళకు కూడా ఉండాలి కదా. పుట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఏదో చేయము కదా. మేము కూడా ఏదేది అనేది రికార్డెడ్ గా ఉంటేనే కొంటాం మేము. నా కొడుకు కూడా చెప్పినాను, మనకి ఏది వ్యాపారం వద్దప్ప, ఏదున్నా ఉన్నంతలో ప్రజలు సహకారంగా నిలబడదాం, సాయం చేస్తాం అంతే. అంతవరకే మేము. అందుకే ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ అంటే ఎమ్మెల్యే కొడుకు అయితే వ్యాపారాలు చేయరాదు, ఎమ్మెల్యేలు అయితే రియల్ ఎస్టేట్ చేయరాదు. హైదరాబాద్ పోతాము, ఢిల్లీకి పోతాము, బెంగళూరు పోతాము, ఏడో వ్యాపారాలు చేసుకుని బతికేదానికి పోవాల్సి వస్తుంది, పోతాం. అంతేగాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వేసి అది ఒకటి మాట్లాడితే ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడ ప్రూఫ్ చూపేయండి నాకు, రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసాము, ఏం కథ, ఏదున్నా కూడా ప్రూఫ్ తో మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు. ఏమీలే, ఎంత బాధ అవుతారంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు ఇడిసారు. వీళ్ళంటే ఎంత దిగజారుతనం చేశారు పార్టీ నాయకులు, వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా. అంటే మేమంటే భువనేశ్వర్ గారిని మేమంటే ఏదైనా పద్ధతి ఇది? రిజిస్టర్ ఆఫీస్ ఊరికి ఇచ్చామంట, భూ కబ్జాలు చేశామంట, మటగా డబ్బులు తిన్నామంట, మళ్ళా క్రికెట్ బెట్టింగ్ డబ్బులు తిన్నామంట. ఒక్కడు అలవాట్లు మీకు ఉండొచ్చాము కానీ మాకు అలవాట్లు లేవు అవి. ఏదున్నా వాళ్ళు తప్పు చేసినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పింటారు పోలీసు వాళ్ళు కూడా, ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, మళ్ళీ తప్పు చేస్తే నా దగ్గర రావద్దని చెప్పేస్తాను, అంతవరకే. కానీ డబ్బు ఆశించి పరిస్థితి చేసే పరిస్థితి లేదు. ఏదున్నా అలవాట్లనే మీకు గతంలో ఉండొచ్చు, మేమేం కాదనిలే, అది మీ ఇష్టం. మీ అధికార పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావా? వ్యాపారాలు చేసి డబ్బు అప్పు పడిన తర్వాత ఓ నంద్యాల ముస్లిం వచ్చినాడు ఆదోని, ఎంత 6 లక్షలు 7 లక్షలు ఆయనకు రావాల. ఆయన వచ్చి నీ ఫ్యాక్టరీకి వస్తే శివమై బయట పడుకుపోయినాడు. నీ ఫ్యాక్టరీలోకి వస్తే శివమై బయటకు వచ్చినాడంటే ఇంటికింటి దారుణం ఉందా? నీ ఫ్యాక్టరీకి వచ్చినాడు, శివమై బయట పడుకుపోయినాడు. ఆ రోజు నీ అధికారం ఉంది, నీ ఇష్టానుసారంగా ఆట ఆడినావు. అధికారం అడ్డు పెట్టుకోలేదు నువ్వా నేనా? ఇది ఆదోని ప్రజలందరూ తెలుసు, నంద్యాల ప్రజలు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నాటికి రాలే ఆ రోజు. వాళ్ళు ఎవరు పెద్దలు అక్కడ ఇక్కడ సర్వ్ చేసుకొని నువ్వు ఏదో సర్వ్ చేసుకునే దానికే నువ్వు ఏదో మిగిలిపోయినావు ఆ రోజు. ఇన్ని అరాచకాలు చేసేది మీరు, మమ్మల్ని అంటారు మీరు. మా నల్ల ఇంకోటి మెయిన్ రోడ్ కాలేజీ దగ్గర అందరికి తెలుసు. అది ఎవరిది? అది నల్లారెడ్డి మఠం. అది
ఎంతమంది ఇప్పుడు ఆ విషయంలోన అందరూ తెలుసు, అది కాంప్లెక్స్ కట్టినాడు మీ సోదరుడు. ఎందుకంటే మేము కూడా మా దగ్గరకు వస్తారు, ఎవరు పాపం పోతారు లేదు వదిలేస్తాం మేము. ఎవరు పాపం వాళ్ళు పడిపోతారో ఇదేం శాశ్వతం కాదని చెప్పేసి. ఎంతమంది ఏకమైన ఆదోళన గెలుపు మాదే, ఇది రాసుకోవడానికి చెప్పేసి కూడా చెప్తాను ఇప్పటికి. అనవసరంగా రెచ్చుకొట్టే మాటలు మాట్లాడద్దు. ప్రశాంతమైన ఆధ్వర్యాన్ని ప్రశాంతంగా ఉండేట్టు చేయాలా. ఈ ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఆధ్వర్యానికి మనం అందించే బాధ్యత నాకుంది, నీకు లేకపోవచ్చు, నాకుంది. ఎంపీటీసీ ఎలక్షన్ లో ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింటే మన ఆదంలోనే మనము అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఆ రోజు ఎన్ని రకాలుగా ఆ రోజుల్లో ఎంత అరాచకాలు చేసినా తెలుసు కదా నీకు. ఊర్లోని పిలిపించుకొని ఆ ఎంపీటీసీ గెలుస్తామో ఓడతామో అది వేరే, మండిగిరి ఎంపీటీసీ విషయంలో ఎంతమంది ఇప్పుడు చూడి మన మన పిల్లోడు ఉన్నాడు మండిగిరిలోనే, ఏం పేరు, చిన్న మావాడు, మా పిల్లోడు, మాకు బాగా ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే ఆయన కొడుకు చిన్న అని. ఆ పిల్లోడు నాశనం చేసి పెట్టాడు, ప్రపంచం నిలబెట్టి నాశనం అయిపోయినాడు ఆ పిల్లోడు. అంటే తెలుసుకొని మన పార్టీలోకి వచ్చి ఈరోజు మనతో ఉన్నాడు. పొంపాపతి ఏమైనాడు, మళ్ళా ఏమైపోయా, జేవిఆర్ ఫ్యాక్టరీ ఏమైపోయా. ఆ రోజు మెటీరియల్స్ అంతా ఇస్తే ఆ రోజు ఏమైనా దీనికోసం జేవిఆర్ ఫ్యాక్టరీనే వాళ్ళు నాశనం అయిపోయారు కుటుంబాలన్నీ కూడా. ఏదున్నా కూడా ఏదో ఓపెన్ చేస్తాడు నా గురించి. ఓపెన్ చేయి, ఏదున్నా రెడీగా ఉన్నానయ్యా, నేనేం నీ ఓపెన్ చేస్తాను ఇట్లాంటివన్నీ. లోకేష్ చెప్తా ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్ అందని ఏం చేస్తా, ఎర్ర బుక్ తీసుకొని సిగ్నల్ ఇస్తావా ఏమన్నా? ఆడ ఎర్ర బుక్ అంటే ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తాడు. బుక్ చేయవయ్యా, ఇప్పుడే చేయి, ఎలక్షన్ నీకు అనుకూలంగా ఉంటుంది. నా బుక్ ఓపెన్ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది, మంచిదే కదా. నాకు కూడా తెలుస్తుంది, నువ్వు ఏమని చెప్తావు నాకు కూడా తెలుస్తుంది, అది ప్రజలు తెలుసుకుంటారు, రేపు నీకే ఓట్లు వేస్తారు. అదే జల్దీ బుక్ ఓపెన్ చేసి ఊరికే బుక్ ఉంది రేపు అధికారం వస్తే ఆ బుక్ ఓపెన్ ఇప్పుడే చేయవా, అధికారం వచ్చే ముందు ఇప్పుడే చేసేది అయిపోయా. ఓడేమో నా భూమిని తీసుకొని పంచుతాడంట అందరికి. స్థానం ఉన్నన్నాళ్ళు ఉంటుంది, చూద్దాం. దేవుడు ఉన్నాడు, మేమున్నాము. ఏదున్నా ఒకటే చెప్తా, వయసులో పెద్దవాడు నువ్వు, నీకు కూడా గౌరవం ఇస్తాము. ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ విషయాలు కూడా మర్చిపోయింటారు జనం, నేను చెప్పేవన్నీ కూడా మర్చిపోయింటారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అంతే నా ద్వారా. ఈ విధంగా ఎన్ని చెప్పాలంటే తెలిసినవి చెప్తూ ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవి. మాట్లాడితే మాట్లాడుకోరాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాలని ఆలోచన మేము ఉంటాం. కానీ మేము ఈరోజు ఈ విధంగా వచ్చినప్పుడు మేము అట్టే రావాల్సి వస్తుంది. ఎంత నాయకుడి మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రజలు తెలిసేదానికి మేము కూడా ఇవన్నీ చెప్తా ఉన్నాం ఈరోజు. మీ విధంగా నీ మాటలు మాకు రావు, మాదంతా ఓపెనే. నాది ఏదున్నా ఉండేది ఉన్నట్లు చెప్తా, దగ్గర పిలుచుకుంటాం అంతవరకే. కానీ నీ లెక్క నిన్నే యాక్టర్గా కావాల్సి ఉంటుంది, రాజకీయ నాయకుడు అయినా అంతే. ఎన్నో రకాలుగా సినిమాలు తీస్తేవి, ప్రొడ్యూసర్లు అవుతవి,
ఏమేమో చేస్తే మేమేమో దేపంతో మాట్లాడలేదే. కొన్ని విషయాలు మా దృష్టికి వస్తే మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఏమోలే ఎవరికైనా వాళ్ళు అనిపిస్తారని. అన్ని దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారులే అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే రిపీట్ అనమాట. మైండ్ గేమ్ ఆడేది. చెప్తూనే ఉంటారన్నమాట. రీల్ తిరుగుతూనే ఉంటది. అది ఒకటి ప్రూఫ్ నువ్వు ఇప్పుడు నన్ను నమ్ముకొని ఉంటారు, ఏదో వ్యాపారాలు చేసుకోరాదా? నా వెనక ఉంటారు, నా ముందు ఉంటారు, వెనక ఉంటారు, నా పక్కలో ఉంటారు, అంటే వ్యాపారాలు చేయరాదా? ఇప్పుడు రైస్ విషయం మాట్లాడతారు, ఎవడో మావాడు నమ్ముకోవడం చేసుకుని ఉంటాడు, అంటే నేను ప్రోత్సహిస్తానా దానికంతా? అంటే వాళ్ళు ఎవరు బతకరాదు. అది అంటే నాకు చెప్పే చేసుకుంటారు అందరూ. అంటే ప్రతి విషయాన్ని నాకు చెప్పి రెడ్డి మేము చేసుకుంటాము. ఎవరో మామూలుగా స్టోర్ బియ్యం తీసుకుంటారు, వేసుకుంటారు, స్టోర్ బియ్యం అమ్ముతారు. అది రాష్ట్రమంతా జరుగుతా ఉంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, దొరుకుతుంటారు, మళ్ళా కేసులు అవుతా ఉంటాయి, పోతా ఉంటాయి. అది పెద్ద సమస్య ఏముంది? అది ఈ విధంగా ఈరోజు మీ ద్వారా అన్ని చెప్పించే పరిస్థితి చేసిన సంతోషమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గట్టిగా సౌండ్ చేస్తే, సౌండ్ పెద్ద చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకో నువ్వు. వయసు వచ్చినట్లల్లా మనం తగ్గల్లా. ఏదో పక్కన చూస్తే నీకు ఎట్లాంటి వెనకలా ముందు పక్కన చూసా అంటే అది ఏదో ఊగిపోతుంటావు. అది కాదు, అది మంచిది కాదు. అది ఎందుకు ఊగుతావో తెలీదు, ఏం మాట్లాడతావో తెలీదు. ఇవన్నీ నువ్వు ఆలోచన చేసి మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా నీకు నేను ఎదురు పలుకుతా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ప్రూఫ్ ఉంటే చెప్పు, పెట్టు. లేకపోతే ఇట్లాంటి ఇచ్చి అదేమంటారు ఏ సిగరిచ్చుకునేది వద్దు. ఎందుకంటే నువ్వు భూస్వాములు అంటావు, మేము భూస్వాములే. జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి మనం. ఎవరో మాట్లాడుతా అంటే ఖండించాల. మా వాళ్ళు కథ కూడా చెప్తారు. మా వాళ్ళు కూడా ఏదున్నా కూడా అనవసరంగా మాట్లాడద్దండి, అవసరం లేదు. ఎట్లుందంటే సోషల్ మీడియా వస్తే పెట్టేమో మాట్లాడండిరేమో. ఎవరితో మాట్లాడే విలువ, మీడియా కూడా విలువ ఉండాల. అది దాని విలువ అనేది మీరు తెలుసుకోవాలా. హనుమంతుని బలం హనుమంతుని తెలియదంట. అట్లా మీ బలం మీకు తెలుకుండా అయిపోయింది. ఎవరన్నారా అని పెట్టాము. నిజాలు ఉంటే రాయండి, ఓపెన్ గా వేయండి. మీరు మీడియా కూడా ఎవరు ప్రాబ్లంలే. నిజాలు ఉన్నాయంటే ఖచ్చితంగా రాయాల్సిందే. నేనైనా నా కొడుకైనా, నా మీద కూడా మా వాళ్ళైనా. ఏమి ప్రూఫ్స్ ఉండవు. రాండి అంటే పోతారు. పెట్టరేమో ఏం చెప్తే వింటేమో వదిలేస్తాం. అది కాదు. అది మీ విలువ మీరే తగ్గించుకుంటారు. చూడండి అంతే నేను చెప్పేది కూడా. విత్ ప్రూఫ్ మీరు కూడా అడగల. ఎందుకంటే మీ మీద ప్రజల గౌరవం ఉంది, మీ అందరి మీద ప్రజల గౌరవం ఉంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీడియాకి, పత్రిక వాళ్ళకి ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్తాను. ఏముంది మీతో అని అడగాలి మీరు. ఎద ప్రశ్న అది ఏముంది మీతో అనేది అడిగినప్పుడే ఏదైనా బయటపడతాదేమో. కానీ ఊరికే వచ్చేసి అది మున్సిపాలిటీలో డబ్బులు దోచుకోండి అంటే అది పెడతారు. అది ప్రూఫ్ ఉన్నాయా లేదా? అది ఏమనేది గవర్నమెంట్ ప్రాపర్టీ ఎట్లు దోచుకుంటారు అది కూడా లేకుండా చెప్పిందే చెప్తుంటారు, వింటూనే ఉంటాము. ఆ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. అందరికి సమాధానం చెప్పలేదు కదా. నేను కూడా నాకు తగ్గట్టుగా నేను సమాధానం ఈరోజు వచ్చినాడు కాబట్టి నా కూతురుది, నా కొడుకుది ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను. ఏమనేది కూడా మీడియా ద్వారా నేను రిలీజ్ చేస్తాను. ఎప్పుడు ఆ భూమి ఎప్పుడు ఎవరు కొన్నారు, 90లో ఎవరు కొన్నారు, ఆ భూమి ఎవరు అంతకు ముందు, ఆ పట్టా అప్పట్లో ఎవరి పేరు మీద ఉంది, ఇదే గవర్నమెంట్ పట్టా భూమే.
ఎవరు అమ్మినారు, ఎవరు కొన్నారు, ఎవరితో నుంచి ఎవరు కొన్నాం అనేది డీటెయిల్ గా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితితో కాదు, సర్వే నంబర్తో సహా మేము పెట్టినాం, అన్ని కూడా ఉన్నాయి. చూసైనా మీరైనా నిజాలు పబ్లిక్ చెప్పమని నేను కోరుతాను మీకు అందరు కూడా. ఏది కూడా దయచేసి నేనిచ్చినా ఇంకోరు ఇచ్చినా ప్రూఫ్లు ఉంటేనే ఇవ్వండి, అది మంచిది జరుగుతుంది అందరికి కూడా. ఇప్పుడు ఏం జరిగే కొన్ని విషయాల్లోన, ఎందుకంటే మీడియాలు కూడా చూసినా నేను కూడా, వ్యాపారం మావాడు చేస్తున్నాడు ఆడ పాండరంగ స్వామి గుర్తు లేఅవుట్ చేసుకుంటున్నాడు మనోడు, మన పిల్లోడంతా లేఅవుటే చేస్తున్నాడు, నాన్ లేఅవుట్ కాదు అది. ఆ పక్కనే వేరే అంటే మనకు సంబంధించిన వాడు ల్యాండ్ కొన్నాడు, మీరందరికీ తెలుసు. అది దాని బండిలో గుండెలో ఉంటే దాన్ని తొలగించడానికి జేసీబీ పెట్టినాడు. అవి తీసుకుపోయి వేరే చోట వేయాలంటేనే అది వేరే మార్గంలో పోయినాడు వాడు, అంటే పోల్సిన మార్గంలో కూడా ఇంకో మార్గంలో పోయినాడు. ఆ మీడియాలో ఆ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడినాడు. మాట్లాడుతూ ఏమైనారు, దాన్ని పొలాంగ్ చేసినారు. ఎవరిది భూమి అని ఏం చేసే లాస్ట్ వాడికి ఏం పుట్టిందో ఏం రోగం వచ్చిందో మనకు తెలీదు. ఇది మనోజ్ రెడ్డిది అన్నాడు. గిడ్డి మళ్ళీ చెప్పేది, నీ పేరేమన్నారు, సంజీవ్ రెడ్డి అన్నాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి మనతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం జరిగిందో తెలియనప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవన్నీ నిజాలు కాదు కదా. అది ఎవరు అనేది కూడా బయటకు వచ్చి మేము మీడియా చూస్తే మాకు అర్థమైపోయా, ఎందుకు ఇట్లా చెప్పినామంటే తప్పైంది అంటారు. ఆ ల్యాండ్ వాళ్ళు పిలిపించి ఏం ఇట్లా మాట్లాడితే ఏంటంటే, లేదు సార్ మళ్ళా ఎవరో అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎవరో ఏదో రకంగా మన మీద నిందలేసేదానికి ఇవన్నీ ప్రయత్నాలు అనమాట. ఏం చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, నా దృష్టికి రాండి, మీకు ఏం అన్యాయం చేసినా, నేను చేసినా, నా కొడుకు చేసినా, మా ఇంట్లో వాళ్ళు చేసినా, మా బంధువులు చేసినా, మా స్నేహితులు చేసినా, మా కార్యకర్తలు చేసినా, రాండి అయ్యా, మీకు ఏం అన్యాయం జరుపుకొని చూస్తాను, ఎన్నిసార్లు చెప్పినాను. ఊరికే ఆ టీలు బంగులతో కూర్చొని మాట్లాడేది. ఇప్పుడు ఇంత మీడియా ఉంది, ఇంత ప్రెస్ ఉంది, మళ్ళీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, దోపిడీ ఎట్లయితుంది? అది నేను దోపిడీ చేశాను అనుకో, ఊరేగింపు రావచ్చు కదా, ప్రూఫ్ తీసుకోవచ్చు, ఊరేగింపు వచ్చేసి కంప్లైంట్లు ఇవ్వచ్చు కదా. సరే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాడంట, మళ్ళీ 53 రోజులు జైల్లో ఉన్నాడు, అవినీతి పరుడు కాదు పాపం ఆయన స్వతహాగా వ్యాపారాలు చేసి సంపాదించిన అని చెప్పేసి మీనాక్షి రెడ్డి చెప్పినాడు. అది కక్ష సాధింపుతోన అదే జగన్ గారు లోపేపించిన అని చెప్పేసి భ్రమ పట్టిస్తున్నారు. సిబిఐ ఎవరు? స్టేటా సెంట్రలా? అదే మన గవర్నమెంట్ తరఫున చేసింది కాదు, అది ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ నుంచి బయటపడినది, జిఎస్టీ నుంచి బయటపడినది. ఇవన్నీ కూడా స్కిల్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు తిన్నాడని చెప్పేసి ఎవరో మన రాష్ట్రాల నుంచి అధికారులు పోయి చేసిన సిబిఐ ఎంక్వైరీలో తేలి తర్వాత ఎంత డబ్బులు ఏటికిపోయినాయి, ఎట్లా పోయినాయి, ఎవరు తెగిపోయినాయి, ఎన్ని రకాలుగా చెప్తే కూడా పలానా వాళ్ళ అకౌంట్లోకి పడ్డాయి, పలానా వాళ్ళు తెచ్చిస్తారని చెప్పేసి రూట్తో సహా పెట్టి 53 లోపలు ఉంటే కూడా ఇంకా మా వాడు అవినీతి పనులు కాదు, మా చంద్రబాబు నీతివంతుడే అని మాట్లాడే వాళ్ళని ఏం చేయాలా? వ్యాపారం చేసి సంపాదించుకునే రాదని ఎవరు రూల్ లే, మనమేం కదేట్లే. అందుకే ఏదున్నా కూడా మాట్లాడేటప్పుడు నేనైనా మీరైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పేసి మీ అందరి సమక్షంలో, ఇంకా ఏమన్నా నాకు గుర్తుకు లేవు కానీ గుర్తుండేవని చెప్పినాను.
ఏమి ఎప్పుడు కూడా ఫ్యామిలీని బయటకు లాగద్దండి. వ్యక్తిగతంగా రాజకీయంగా నీకు నాకేమంటే మాట్లాడుకున్నాం, కానీ మీరు స్క్రిప్ట్ రాసిచ్చి రిజిస్ట్రేషన్ ఏమో నా భార్య కంట, భూ కబ్జాలేమో నా కొడుకు కంట, మటకా డబ్బులు తర్వాత క్రికెట్ బెట్టింగ్ నాకంట, ఎవరైనా ఒక్కటైనా దీంట్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎవరైనా వచ్చి ఊరికి అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము చెప్పేవరకు పెండింగ్ పెడతామంట. ఏదైనా భూములు కొనుగోలు చేయాలంటే భూమి ఏడ కొన్నానయ్యా, నేను ఎక్కడ కొన్నాను? ఆ 50 ఎకరాలు తప్పితే ఏడ కొన్నాను అడుగుతా ఉన్నాను నేను. అది ఏదో కాలేజ్ కోసం కొన్నాను కాబట్టి అది కూడా నేను ఇస్తా అన్నాను గవర్నమెంట్కి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తా అని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజ్ వస్తే మంచిదని చెప్పేసి ఆలూరు డెవలప్మెంట్ కావాలని నా ఎకరాలు 50 ఎకరాలు భూమి ఇస్తాను, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి రైతులని చెప్పేసే పరిస్థితిలో నేను అధికారులు కూడా చెప్పినా నా భూమి ఇస్తానా ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి అని. అయినా వాళ్ళు ఎందుకో కానీ ఏం చెప్పినారో తెలియదు, కానీ నాకేం 1000 ఎకరాలు ఉన్నట్లా చెప్పి దాన్ని ఏదో ఎమిన్నూరు పే చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి తీసుకునే పరిస్థితి జరిగింది. అయినా మేము నచ్చ చెప్పాం రైతులకి, డెవలప్మెంట్ అవుతా ఉందయ్యా, అందరూ కూడా సహకరించండి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొన్ని తప్పదు కాబట్టి, ఇక్కడ బైపాస్ రోడ్డు తప్పదు. మన బైపాస్ రోడ్ వస్తే అన్ని రకాలుగా ల్యాండ్ పోతాయి, ప్లాట్లు పోతాయని తెలుసు అందరికి. అందుకే ఈసారి ఏదున్నా కూడా దయచేసి మాట్లాడదండి అని చెప్పేసి ఒక తెలిసిన వాళ్ళగా చెప్తా ఉన్నాను. నువ్వు ఏదున్నా సీట్ తెచ్చుకో, నిలబడదాం, ప్రజల్లోకి పోదాం, ఎవరైనా దైవాధీనం గెలిపోవటమని చెప్పేసి కూడా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏదన్నా మా వాళ్ళు కూడా మాట్లాడతావా? నువ్వు లేదా? మా డాక్టర్ మాట్లాడు, ఎప్పుడు మాట్లాడు. నాకు వానర సైన్యం ఉందంటావు, నాతో రాముడే ఉన్నాడు. రాముడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు మీరు? అంటే నేను ఎంతసేపు ఉన్నా నీవు నా దండు ఉందంటున్నావు కానీ, అంటే వాళ్ళే కొట్టాలల్లా, వాళ్ళే విమర్శలు చేయాలా, వాళ్ళే అన్నిటి పోటీ చేయాలా? అంటే నీవు మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా, వాళ్ళంతా వెనకుండే దండంతా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులు ఎరుక్కొని ఆ నాశనం అయిపోలే కుటుంబం. అంటే ఎంత కోరిక పెట్టిపోయినావంటే, నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని బాగుండాలా, ఏది కానీ వద్దప్ప, బాగా బతకల్లా, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను నేను కూడా. అంతేగాని నీ మాదిరిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు నేను చేయలే. భగవంతుని ఆశీర్వాదంతో నీకే సీట్ రావాలి.